నమస్తే. జులై మంత్ మిథున రాశి వారికి గోచారం ప్రకారం ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఆ ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ జులై మంత్‌లో చాలా విశిష్టమైన కలిగిన పండగలు, పర్వదినాలున్నాయి. వాటిని మనకున్న సమస్యలకి పరిష్కార మార్గంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. జులై 29వ తారీఖు మనకి శ్రావణ మాసం పంచమి రోజున నాగుల పంచమి ఉంది. ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, తర్వాత సంతానానికి తల్లిదండ్రులకు మధ్య మనస్పర్ధలున్నాయో, మిస్‌కేరేజ్ లాంటివి జరుగుతూ ఉంటాయో, వాళ్ళందరూ కూడాను ఈ రోజున ఆ పండగని ఎంతో విశేషంగా, నమ్మకంగా, భక్తిగా గనుక జరుపుకుంటే, ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటపడి చక్కగా మీకు సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుందని జెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఖచ్చితంగా చేసుకోవాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం జులై మంత్ మిథున రాశి గనుక చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకు మిథున రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కో, క్నం, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి. గోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో 2 ముఖ్యమైన గ్రహాలు మార్పు చెందాయండి. అది ఒకటి సూర్యుడు మారాడు. తర్వాత శుక్రుడు గ్రహం కూడా మారారు. వీటితో పాటు ఆల్రెడీ కొన్ని గ్రహాలు మనం పర్టిక్యులర్‌గా కుజుడు వచ్చేటప్పటికి కేతువుతో కలిసి ఉన్నారు. ఇవి కూడాను కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మనం చెప్పుకోవాలి. బట్ ఏది ఏమైనా గానీ మిథున రాశి గనక మనం చూసుకుంటే అంతకుముందు ఉన్న 2 నెలలతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బెటర్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు 65-70% అనుకూలంగా ఉంది. ఒక 30% మాత్రం కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే మనకి ఇందులో వార్తల్లో ముఖ్యాంశాల్లాగా టోటల్ ఒక మంత్ సమ్మరీలాగా ఎలా ఉంటుందో మనం గనక చూసుకుంటే సూర్యుడి వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుని వల్ల ధనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అంతా మీరు అనుకున్నంత స్థాయిలో ధనం అయితే రాకపోవచ్చు. బుధుని వల్ల శ్రియం, గురువు వల్ల మీకు కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వల్ల అర్ధప్రాప్తి. అంటే ఒక రకంగా మనం చూసుకుంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు గనక చూసుకుంటే మీకు కొంచెం అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని మనం గమనించుకోవచ్చు. సూర్యుడు గనక మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం మీకు ధనాన్ని తీసుకొస్తారు. కానీ కొంచెం ఛాలెంజెస్‌ని కూడా తీసుకొనొస్తారు. అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఈ మంత్ బాగుపడాలన్నా, ఈ మంత్ చెడిపోవాలన్నా, ఈ మంత్ మీకు అనుకూలంగా ఉండాలన్నా, ఈ మంత్ ప్రతికూలంగా ఉండాలన్నా గానీ అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటంతోటి కుటుంబంలోను, మీరు మాట్లాడే మాటల విషయంలోను, ధనం విషయంలోను అనుకూల, ప్రతికూలమైన పరిస్థితులను గమనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఫేవరబుల్ కండిషన్స్, అన్‌ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటుంది. అది మీ చేతిలో ఉంటుంది. మనకు మహర్షులు ఒక క్లూస్ ఇస్తారు. ఏమని చెప్తారంటే, హీనస్త్వం దుష్ట సంసర్గో మనస్తాపో శిరోవ్యధః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతో రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు హీనత్వం అంటే నీచ బుద్ధి కలుగుతుంది. అంటే సమ్ స్మార్ట్ వర్క్ చేసేద్దాము. ఎవరు చూస్తారులే ఏదో ఒక విధంగా చేసిపోదాం. చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇవంతా ఎందుకు పాటించాలి? ఈ సిస్టమ్స్ అంతా ఎందుకుండాలి? మన ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు కదా! అన్న మైండ్ అలా డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్ట సంసర్గు. దుష్టుల యొక్క సంవాసం మీరు పడతారు. దుష్టుల యొక్క వైపు మీరు ఎక్కువ ఉంటారు. మనస్తాపానికి గురవుతూ ఉంటారు. శిరోవ్యధః. మీకు విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిష్ఫలం కృషి వాణిజ్యం. వ్యవసాయం చేసినా, బిజినెస్ చేసినా, ఇంకొకటి ఏదైనా చేసినా కానీ అందులో ఫలితం రాకుండా ఫలితం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు కొంచెం గమనించుకోవాలి. అంతేకాకుండా 8th హౌస్‌లో దృష్టి ఉండటంతోటి కొంచెం గొడవలు అనుకోని విధంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సూర్యుడు కొంచెం నెగెటివ్‌గానే మీకున్నారు. అయితే అది కూడాను దుష్టబుద్ధి, తర్వాత దుర్మార్గుల సహవాసం ఇదంతా మీరు మైండ్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉంటే గనుక ఈ విషయాల్లో మిగతా అంతా బాగుందని మనం తెలుసుకోవచ్చు. అయితే కుజుడు 3వ ఇంట్లో ఉండి 6, 10 స్థానాలు చూడటం వల్ల మంచి పరిణామం అని చెప్పుకోవాలి. కుజుడు 3వ ఇంట్లో ఉండి మంచి యోగ్యతనిస్తాడని మనం అనుకోవాలి. ఏ విధంగా అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభ సౌఖ్యం, విత్తలాభ సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని మనకు చెప్తారు. అంటే విత్తలాభం అంటే ఏదైనా గనక మనం పని చేస్తుంటే అందులో ధనలాభం మనకొస్తుంది. సదా ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సుఖావహ సుఖప్రదంగా ఉంటారు. వస్త్రలాభము, ధనలాభముతో పాటు తర్వాత ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా
కుజుడు ఆరో ఇంట్లో చూడటం వల్ల శత్రువులపైన ఆధిక్యత, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చక్కగా ప్రాఫిట్స్ ఉంటాయి, ప్రోగ్రెస్ ఉంటుందని మనం గమనించుకోవచ్చు. ఈ ప్రకారంగా మనం వీళ్ళకి కుజుడు బాగా యోగ్యతనిస్తాడని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం శుక్రుడు ఏ విధంగా మనకి యోగ్యతనిస్తాడో చూద్దాం. శుక్రుడు వీళ్ళకి 11th హౌస్‌లో ఉండటం వల్ల చాలా మంచి యోగ్యతనిస్తాడని మనం గమనించుకోవాలి. ఏమని చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. అంటే శుక్రుడు మనకి 11వ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి, కాంతివంతంగా ఉంటారు, పుష్టివంతంగా ఉంటారు, అనుకున్న పనులను అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక రకంగా శుక్రుడు మంచి యోగ్యతనిస్తాడని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. మనకి అంగగోచారం, లఘుగోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలతో కనుక చూసుకుంటే ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. ఐశ్వర్యవంతంగా ఉంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది, ధనలాభం ఉంటుంది అని చూపిస్తుంది. అయితే ప్రతికూల పరిస్థితులు కనుక చూసుకుంటే వీళ్ళకి కలహము, నాశనము, ఎక్కడో ఒక చోట గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడా పర్టికులర్గా అన్నదమ్ముల మధ్య వచ్చే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏదో స్త్రీల ద్వారా లేదంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీరు వాళ్ళు అనుకున్న ఒక పని సరిగ్గా చేతికి రాక కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం కూడా చూపిస్తుంది, కలహము, నాశనం కూడా చూపిస్తుంది. అంటే ఏదో ఒక విషయంలో గొడవ పట్టడం, అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి నాశనము, ఐశ్వర్యము, కలహము, సంపదలు, ధనలాభము, క్షేమము చూపిస్తూ ఉంది. అయితే వీళ్ళకి నాశనము ఏదో ఒక పని గనక, కలహము 2 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని పట్టుకొని మనం చూసుకుంటే చాలా చక్కగా బాగుందని మనం గమనించుకోవచ్చు. అయితే వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్యం, చెస్ట్ పెయిన్ కనుక ఎవరికైనా ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, అప్పటిదాకా కంఫర్టబుల్గా కనుక ఉంటే అవి మీకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు రెమెడీస్ కనుక చూసుకుంటే ఎవరైతే కనుక డైవర్స్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్గా జాతకం కనుక చూసుకుంటే అందులో ఉన్న గ్రహ దశలు అవి సరిగా అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ప్రతికూలంగా కనుక ఉంటే గ్రహ జపాలు, శాంతులు అవి చేయించుకోవడం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. సూర్యుడి వల్ల వీళ్ళకి కొంచెం జాబ్లో ప్రాబ్లంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, ఎక్కడెక్కడైతే మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారో, క్లారిటీ గురించి, మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఈ క్రింది కనిపిస్తున్న ఫోన్కి మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఈ రాశి వాళ్ళకి అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.